రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ అబద్ధాలు ఏడాది నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సాధించింది ఏముందంటే ఏమీ లేదు. ఎక్కడ పోయినా సరే టీఆర్ఎస్ నాయకులని ఇరుకున పెడదాం, వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడదాం, జైలుకు పంపిద్దామనే ఆలోచనతో అసత్య ప్రచారాలు చేసుకుంటూ పనికిమాలిన కేసులు కట్టి ఆ ప్రభుత్వం అబాస పాలవుతుంది తప్పించి వాళ్ళు ఏది కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ప్రయత్నం చేస్తున్నారు, ఏది సాధించలేరు. హరీష్ రావు గారి మీద పెట్టిన కేసులు అన్నీ కూడా బోగస్ కేసులే. కేటీఆర్ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా బోగస్ కేసులే. అక్కడెక్కడ అవినీతి కూడా లేదు. అట్లనే అన్నీ కాళేశ్వరం కానీ అవన్నీ కూడా బోగసే. ఏది కూడా సరిలేదు. వాళ్ళకు పని చేయ శాతగాక అప్పులని మా మీద దుష్ప్రచారం చేసి మేము సంవత్సరానికి 40,000 కోట్ల అప్పులు మేము చేస్తే ఈరోజు ఒక సంవత్సరం లోపలనే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం 1,30,000 కోట్ల వరకు అప్పులు చేసి ఈరోజు మేము చేసిన అప్పులతోనే అసెట్స్ సాధించింది మా గవర్నమెంట్. కేసీఆర్ గారు అసెట్స్ సాధించారంటే ఆస్తులు క్రియేట్ చేసినాం, మేము రోడ్లు వేసినాం, బిల్డింగ్లు కట్టినాం, అట్లనే విద్యుత్ ఇంప్రూవ్ చేసినాం, దవాఖానాలు కట్టించినాం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించినాం. అన్ని రంగాల్లో కూడా మేము అభివృద్ధి చేసినాం. చేసిన అప్పులతోనే అభివృద్ధి చేసినాం. కానీ ఈ 1,30,000 కోట్ల రూపాయలు చేసి అప్పు చేసి ఎక్కడా నయా పైసా అభివృద్ధి కూడా కనిపిస్తలేదు. కేవలం పబ్లిక్ ప్రతి ఒక్కసారి అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్న తప్పించి చేసింది ఏం లేదు. వీళ్ళు చెప్పినారు అప్పుడు అధికారంలోకి రాగానే అన్నీ ఇచ్చేస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఇవన్నీ చెప్పి దాటేసి మరి ఇప్పుడు వచ్చేసి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా ఇవన్నీ పారదర్శకంగా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రేషన్ కార్డుల విషయానికి వస్తే అర్హులైన వాళ్ళకి అందరికీ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. చివరికి ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రజాపాలనే కాకుండా మొన్న కులగణన అని చెప్పేసి కులగణనలో కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఎంత సమాచారం ఉన్నాయని కూడా ఈ మధ్యలో గ్రామాలలో లిస్టు బయటకు వచ్చేసినాయి. ఆ లిస్టులో బట్టి చూస్తే ఏముందంటే ఆ లిస్టులో ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళవి కూడా వచ్చినాయి. దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు అందరికీ రాలేవు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది రాలేవు. అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అడిగితే తహసీల్దారులు మాకు తెలియదు సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పేసి తహసీల్దారులు మాట్లాడతాం. అంటే ఈరోజు ఎంత దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లోపల ఇవన్నీ ప్రజలకు అందరికీ మభ్యపెట్టి వాళ్ళని తిప్పి వాళ్ళని పైసలు ఖర్చులు పెట్టించి వాళ్ళని ఆగం చేసి చివరికి కాంగ్రెస్ నాయకులకు లిమిటెడ్, అది కూడా కొన్ని ఊరికి 5, 10 అట్లా లిమిటెడ్ వాళ్ళు ముందుగానే శాంక్షన్ చేసి ఆ లిస్టు ఊళ్ళోకి పంపించి వాటి మీద ఎంక్వైరీ చేసి అవన్నీ ఓకే ఉన్నాయని ఇచ్చే కొరకని ప్రయత్నం చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాం, అర్హులైన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, అర్హులైన వాళ్ళకి అందరికీ పెన్షన్లు ఇచ్చినాం. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళల్లో అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ పరంగా పనులు చేయొద్దు, పేద ప్రజలకు అన్యాయం చేయొద్దు, అర్హులైన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి నా డిమాండ్. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ చాప్టర్లో కూడా. రేషన్ కార్డు ఉన్నోనికే రేషన్ కార్డు వచ్చింది. చాన్కన్పల్లిలో కూడా రేషన్ కార్డు ఉన్నోనికి రేషన్ కార్డు వచ్చి, అంటే ఒక్కొక్కరికి 2 రేషన్ కార్డులా, లేనోనికి రేషన్ కార్డు వద్దు, ఉన్నోనికి 2 రేషన్ కార్డులు ఇచ్చి ఈ రకంగా పార్టీ బేసిస్లో దోసుక తినే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది మానుకొని ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్భాటాలు పోకుండా జూట ప్రచారాలు చేయకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
అట్లనే రైతు భరోసా విషయానికి వస్తే రైతు భరోసాలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాట ఎలక్షన్ కాకముందు, ఎమ్మెల్యే ఎలక్షన్ కాకముందు 2023లో డిసెంబర్ 3 తారీఖు లోపల తీసుకుంటే మీకు ఎకరానికి 10,000 వస్తాయి, 9 తారీఖు నాడు తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తర్వాత ఎగ్గగొట్టేసిండ్రు, రైతు భరోసా ఇవ్వనే లేదు. ఎంపీ ఎలక్షన్స్ రాగానే అప్పుడు మేము జమ చేసిన పైసలు తీసుకొని వచ్చి ఎంపీ ఎలక్షన్స్లో అది కూడా అందరి రైతులకు ఇవ్వకుండా కొందరు రైతులకు ఇచ్చేసి ఎలక్షన్లో దాటిపోయిన తర్వాత రైతు భరోసాని మళ్ళీ పక్కన పెట్టేశాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాటకం తెర మీద తీసుకొచ్చాం. 15,000 ఇస్తామన్నోళ్ళు 12,000 అంటుండ్రు. మధ్యాహ్నం ఒక ఖరీఫ్ అయితే బంద్ చేసేసిండ్రు. ఇప్పుడు రబీద్ ఒకటి 6,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతాం. అయితే 6,000 కూడా ఏదంటే సాగు యోగ్యమైన భూములను పెట్టేసి, అంటే సాగు చేయని భూములు కూడా కొన్ని ఉన్నాయి, మొత్తానికి ఉన్నాయి. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల్ కానీ, నాగిల్గిద్ద మండల్ కానీ, కంగ్టీ మండల్ కానీ, పార్ట్ ఆఫ్ సిర్గాపూర్ మండల్ కానీ, పార్ట్ ఆఫ్ నారాయణఖేడ్ మండల్ కానీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త నాటకం తెర మీద తీసుకొచ్చాం. 15,000 ఇస్తామన్నోళ్ళు 12,000 అంటుండ్రు. మధ్యాహ్నం ఒక ఖరీఫ్ అయితే బంద్ చేసేసిండ్రు. ఇప్పుడు రబీద్ ఒకటి 6,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతాం. అయితే 6,000 కూడా ఏదంటే సాగు యోగ్యమైన భూములను పెట్టేసి, అంటే సాగు చేయని భూములు కూడా కొన్ని ఉన్నాయి, మొత్తానికి ఉన్నాయి. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల్ కానీ, నాగిల్గిద్ద మండల్ కానీ, కంగ్టీ మండల్ కానీ, పార్ట్ ఆఫ్ సిర్గాపూర్ మండల్ కానీ, పార్ట్ ఆఫ్ నారాయణఖేడ్ మండల్ కానీ సాగు యోగ్యం కాక సాగు చేయని భూములు కూడా ఉన్నాయి. నేనేం డిమాండ్ చేస్తున్నంటే వాళ్ళకందరికీ కూడా మీరు పంటలు పెట్టుకోండి అని పట్టా సర్టిఫికెట్లు, ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్కు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రో అవి సాగు యోగ్యమైనవి అని ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి. కేవలం రైతు భరోసా ఎవరికి ఆపాలంటే, ఉదాహరణకి నారాయణఖేడ్ ఉంది, ఇక్కడ దొరలు, ఇక్కడ పటేన్లు కాంగ్రెస్ నాయకులే బతుకమ్మకుంట కబ్జా పెట్టి ఇల్లు చేసిండ్రు. దాని మీద ఇప్పటికీ రైతు భరోసా దినిపోతుంది. అట్లనే ఎన్నో సర్వే నంబర్లలో కాంగ్రెస్ వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్ చేసి భూములు అమ్మేసిండ్రు, ఇల్లు కట్టుకున్నారు, దాని మీద భరోసా లేపుకొని తినిపోతున్నారు. రైతు భరోసా లేపుకొని, రైతు బంధు లేపుకొని తినిపోతున్నారు. కేవలం అటువంటి వాటిలకే, లేఅవుట్లు ఉన్న వాటికి మాత్రమే ఆపి మిగతా ఈ భూములు ఎక్కడైతే పంటలు పెట్టలేదో, వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన నుంచి పంటలు పెట్టలేదో అయినా కానీ కూడా వాటన్నిటి కూడా ఇవ్వాలి. వాళ్ళందరూ ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. రెవెన్యూ అధికారులకు, తహసీల్దార్లకు కానీ అక్కడికి వెళ్ళే అధికారులకు కూడా నేను చెప్తున్నా, పేదవాళ్ళ పట్ల మీరు కూడా కొద్దిగా మమకారం చూపెట్టేసి అందరికీ, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి రైతు భరోసా వచ్చే విధంగా చూడాలి. అదే మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ప్రజెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అన్ని భూములు కూడా సాగుయోగ్యమైనవి, కేవలం పట్టణాలు, గ్రామాలు తప్పించి మిగతా భూములన్నీ కూడా సాగుయోగ్యమైన అనే విధంగా మీరు రిపోర్ట్ చేసి అందరికీ రైతు భరోసా వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. ఆ రైతు భరోసా కూడా మా పెద్ద మనుషులు చెప్పినట్టు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పినట్టు ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 17,500 రూపాయలు బకాయి పడి ఉన్నారు. ఆ 17,500 రూపాయలు మొత్తం ఈ రైతు భరోసా చెల్లించాలి, ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా
కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పేద అంటే మేనిఫెస్టోల్ని ఆర్భాటం చేసి ప్రతి ఒక్క రైతు కూలికి ఇది 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వమంటారు. 6 ఎకర్ భూమి ఉంటుంది, 2 గుంటల భూమి ఉంటుంది, 5 ఎకరాల భూమి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఏమంటారు? అవి సాగుకు పనికిరాని భూములు, పంటలు పెట్టని భూములు ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి ఏమొస్తుంది? ఏమి రాదు. ఒకరికి 5 ఎకరాలు ఉన్నా ఏం రాదు. ఎవరికి ఇచ్చిండ్రు? అది ఎస్సీలకు బడుగు బలహీన వర్గాల వారికే ఇచ్చారు. అట్లనే కొంతమందికి ఇనాం భూములు ఉన్నాయి, ఊళ్ళలో ఇనాం భూములు ఇచ్చారు. ఇనాం భూమి లేకపోతే మనకి భూమే లేదు. 6 ఎకరో 10 గుంటలో 5 గుంటలో ఇట్లా వాళ్ళకి ఇనాం భూములు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ భూములు ఉన్నాయని ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకపోతే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను ఏదైతే ఉపాధి లేకనే ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకొని దాంట్లో డైలీ వేజెస్ లెక్క పోతున్నారు. అది కూడా 100 రోజులు కూలి మాత్రమే వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు మిగతా రోజులలో వరి నాట్లకు కానీ, పత్తులు ఏరడానికి కానీ, శనగలు వీకానికి కానీ ఇట్లా రకరకాల వ్యవసాయం పనులకు ఒక ఊర్లో పని దొరకకపోతే ఇంకా 10 ఊర్లలో తిరిగి పని చేసుకొని కూలీ చేసుకొని బతుకుతారు, పొట్టేలో కొట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో నమోదైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇందిరమ్మ ఇండ్ల మీద కూడా ఏదో మీటింగ్ పెడతామంటున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసిండ్రు? అదే ఇందిరమ్మ పేరు చెప్పి పెట్టిండ్రు. ఊరికి 200, 300, 500 ఇండ్లు మంజూరు చేసి ఈ దొంగ నాయకులే దీనిపైన పైసలని ఇప్పుడు ఏదో వాళ్ళు కట్టినా కొద్ది ఇస్తాం, అట్టిస్తాం, ఇట్టిస్తామని అంటారు. ఓకే, ఇక్కడ కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇండ్లు ఇవ్వాలి. కానీ మీరు మళ్ళొక కొత్త మోసానికి తెరలేపారు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ఊరికి 200 అప్లికేషన్స్ వస్తే 200 ఆన్లైన్లో చూపిస్తారు, 400 అప్లికేషన్స్ వస్తే 400 ఆన్లైన్లో చూపిస్తారు. మీ అందరికీ ఇండ్లు అయినాయని చెప్పేసి ఆశ పెట్టి రేపు ఎలక్షన్లో ఓట్లు సాధించుకొని మళ్ళొక్కసారి ప్రజలని తొక్కేద్దామని ఆలోచన చేస్తున్నారు. అది కాదు. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఏ ఊరికి ఎన్ని మంజూరు చేస్తారో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ లిస్టు బయట పెట్టాలని చెప్పేసి ఇవి మంజూరైనాయి, మిగతా ఎప్పుడు ఇస్తామనేది మీరు ప్రకటించాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను. అంటే 3,500 ఇండ్లకు నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంజూరు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తర్వాత ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చినాయేమో సుమారుగా 80,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ 80,000ల్లో 3,500 ఏవి అనేది మీరు డిసైడ్ చేయాలి. ఏ విలేజ్కి ఎన్ని అలా పేర్లతో సహా మీరు లిస్టు బయట పెడితే, శాంక్షన్ లిస్టు బయట పెడితే అప్పుడు మీరు ప్రజలకు మోసం చేయనట్లు లెక్క. లేకపోతే మీరు లిస్టు పెట్టుకుంటా ప్రజలకు మోసం చేసి మళ్ళీ ఒకసారి ఓట్లు గడించుకుంటామంటే మేము కూడా ప్రజలకు పోతాం, చెప్తాం వీళ్ళు దొంగలు.